అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ. కానీ చాలామందికి ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, మీరు ఇందాక అన్నారు బేర్ ఫుట్తోనే చేయాలి అని చెప్పి. సో ఏ టైంలో చేస్తే బెటర్? ఎందుకంటే 24 అవర్స్ గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పర్ఫెక్ట్ టైం ఏంటి? గిరి ప్రదక్షిణ జనరల్గా అండి అందరూ కూడా ఏ కాలాల్లో చేస్తారు అంటే నిశిత కాలంలో ఎక్కువ చేసేవాళ్ళు. మన ఋషులు కానీ రమణ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా నిశిత కాలము అంటే రాత్రి 12 నుంచి 2 గంటల టైంలో అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్గా మారడానికి టైం ఏంటంటే ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్గా ఇక్కడ ఒక 10 పాయింట్ల ఎనర్జీ ఉందనుకోండి, ఆ టైంలో 100 పాయింట్స్ ఉంటాయి. సో అరుణాచలంలో 12 నుంచి 2 మధ్య అర్ధరాత్రి దాన్ని నిశిత కాలము అంటారు. ఈ నిశిత కాలంలో మీరు ఎప్పుడైతే గిరివాలం చేస్తారో మీకు అత్యంత శక్తి, అంటే మామూలు టైంలో చేసేదానికైనా 10 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ వస్తుంది మీకు. 10 టైమ్స్. అందుకే మీరు కానీ చూసినట్లయితే ఆ కాలాల్లో ఋషులు, ఆ కాలాల్లో తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా, సాధకులు ఎవరైనా కూడా ఆ నిశిత కాలం టైంని ఎంచుకునేవాళ్ళు. ఆ 12-2 అనే టైంని ఎంచుకునేవాళ్ళు. ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక బెనిఫిట్ అయితే రెండో బెనిఫిట్ ఉందండి. ఇంతవరకు కొన్ని ఆలయాల్లో మీకు నమ్మశక్యంగా ఉంది, అత్యంత క్యూరియాసిటీ ఇచ్చేది, ఎవరికైనా ఉండే క్యూరియాసిటీ. నేను నా గత జన్మ స్మృతులు ఎక్కడ వస్తాయి, నేను ఎవరు అని తెలుసుకోవాలంటారు. అవును, నిజంగానే. అంటే నేను ఎక్కడో విన్నాను, అరుణాచలంలో ఒక ప్లేస్లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి, మనం ఏం చేసేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నారు. నిజంగానైనా ఎక్కడుంది మరి ఆ ప్లేస్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ. ఈ దానికోసం ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ సైన్స్లో, సోకాల్డ్ సైన్స్లో మీకు ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చేసాయి. ఏది మిమ్మల్ని హిప్నాసైజ్ చేసి మిమ్మల్ని డీప్ ట్రాన్స్లోకి పంపించి, మరి యుఎస్ యూకే లాంటి ప్లేసెస్లో కూడా వీటి ఒక పెద్ద ఇది అయిపోయిందండి. కానీ ఇక్కడ అరుణాచలంలో ప్రత్యేకత ఏంటంటే, అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు పాయింట్ అండి అది. గేట్ బ్యాక్ సైడ్ గుడి వెనక ఉన్న తలుపు మార్గం నుంచి, గేట్ నుంచి రమణాశ్రమం వరకు ఉన్న ఎనర్జీ పాయింట్లో మీకు ఎక్కువ మంది వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ పాయింట్లో మీరు గిరి ప్రదక్షిణ తప్పకుండా చేసి వచ్చిన తరువాత మీరు అక్కడ ప్రశాంతంగా మీకు అనుకూలమైన స్థలం చూసుకొని అక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్ర జపం చేయడం వల్ల, అలాగే మంత్ర జపంతో పాటు ఒక 16 నిమిషాలు మౌనంగా మీరు కూర్చోవడం వల్ల మీకు ఆ మెడిటేషన్లోనే ఒక ట్రాన్స్ లాగా కనిపిస్తుందండి. ఒక విజన్ వస్తుంది, నేను దాంట్లో ఇది పూర్వజన్మ స్మృతి. అలా రాని వాళ్ళకి ఒక 3-4 రోజుల తర్వాత వాళ్ళకి కలలో, అంటే స్వప్నంలో కూడా వాళ్ళు ఏంది అనే ఒక ఊహ వస్తుందండి. మీరు చాలామంది మేము దానిపైన దాదాపుగా ఒక 3000 మంది టెస్టిమోనియల్స్ తీసుకున్నామండి. వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఫారినర్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళంటండి ఇది. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పాయింట్లో కూర్చొని విపరీతంగా ఏడ్చేవాళ్ళు. అంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ గత జన్మ స్మృతులు గుర్తుకొచ్చేవి. ఇందాక మీరు ఫారినర్స్ అంటే గుర్తొచ్చింది. ఇంకొకటి, మనకు గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే చాలామంది దర్శించుకుంటారు, కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ దర్శించుకుంటుంటారు. ఏది కరెక్ట్ పద్ధతి? అంటే దానికి ఎక్కడ కానీ మీరు గిరి ప్రదక్షిణ అవుతానే స్వామిని చూడాలా అనేది చెప్పలేదండి. సో మీరు తిరిగేదే కైలాసం చుట్టూ. కైలాసం చుట్టూ తిరిగి మళ్ళీ శివయ్యని చూడాలా అంటే మనకు అది డిపెండ్స్ అండి. ఆ రోజు అక్కడ ఉన్న మీకు దీన్ని బట్టి మనకు జనరల్గా ఆ శివుడు అక్కడ అచలంగా ఉన్నాడు కానీ అందరికీ తెలుసు. అగ్ని స్తంభంగా ఉన్నది కూడా ఆ కొండే. సో అరుణాచలం అనగానే అది. సో దీనికోసం మీరు ప్రత్యేక వ్యయ ప్రయాసాలు పడి ఆ లైన్లలో ఇబ్బంది పడి, అంటే దర్శనం, శివయ్య దర్శనం ఎవరికి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు, చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి శివయ్య దర్శనం అండి. మామూలుగా మీకు ఇది చేస్తే సరిపోతుంది. మీరు అది చేస్తే, గిరివాలం చేస్తే చాలా. సార్, అరుణాచలంలో ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి మనకు?
సో అరుణాచలంలో మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ దీపం అని అమ్మవారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ దీపం అనేది ఒక ఎనర్జీ పాయింట్. రెండో ఎనర్జీ పాయింట్ వచ్చేసరికి ఋషుల దగ్గర ఏ చెట్టు దగ్గర అయితే మనం నిలబడి ఉన్నామో ఆ బలి రూపంలో సప్త ఋషులు ఉంటారో అదొక ఎనర్జీ పాయింట్. ఈ నంది దగ్గర ఏదైతే పెద్ద నంది ఉందో, చిన్న నంది కాదండి, పెద్ద నంది దగ్గరికి ఆటోమేటిక్గా మూలాధారాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్లేస్ అదొకటి. పాతాళ వినాయక స్వామి చెప్పాం ఫస్ట్గా మనం దర్శించుకోవాల్సింది. ఆ పాతాళ వినాయక స్వామి ఒక పాయింట్. రెండోది మీరు ఆలయం ధ్వజస్తంభం ఉందండి. ఆలయ ధ్వజస్తంభం ఎడమ సైడు ఒక 4 అడుగులు మనం అటు నడవంగానే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మీరు నిలబడుకోగానే డైరెక్ట్గా మీకు ఆ మూలాధారం ఇవన్నీ కూడా చక్రాలు యాక్టివేట్ అయ్యే ప్లేస్ అది. సో అక్కడ మీరు దాదాపుగా ఒక 3 నుంచి 6 నిమిషాల వరకు నిలబడుకుంటే చాలు. సో మన వాళ్ళు తెలియకుండా అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటుంటారు. అది యాక్చువల్గా వాళ్ళు ఆ ఎనర్జీ పాయింట్లోనే ఉన్నారు. ఆ ఎనర్జీ పాయింట్లోనే ఫోటోస్ తీసుకుంటున్నారు. మొత్తానికి జీవితకాలంలో ఒక్కసారైనా ప్రతి మనిషి వెళ్ళి దర్శించాల్సిన ప్లేస్ అరుణాచలం అంతేనా? గిరి ప్రదక్షిణ కూడా ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎలాంటి కెరీర్లో అయినా బ్రేక్ త్రూ ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్. థ్యాంక్ యూ.